హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనము పాంచి గురించి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. నమస్తే, ఎలా ఉన్నారు కావ్యశ్రీ గారు? చాలా సూపర్ గా ఉన్నా గురు. వెరీ గుడ్. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్. గోల్డెన్ టైం స్టార్ట్ నో. అనండి, వినండి, కనండి, అనుభవించండి, కామెంట్ కూడా చేయండి. సులభంగా, వేగంగా, ఆనందంగా. నాకు 2 లక్షలు వచ్చినాయి, 6 లక్షలు వచ్చినాయి, 23 లక్షలు వచ్చినాయి, 19 లక్షలు వచ్చినాయి, 15 లక్షలు వచ్చినాయి, 1 లక్ష వచ్చింది. మీ ఇష్టం 1,59,990 ఇలా కామెంట్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే మనీ ఈజ్ ఎనర్జీ, మనీ ఈజ్ యువర్ బ్రెయిన్, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. సో అందుకోసమే మనీ లేకుండా ఏ పని చేయలేం కదా. నేను మీ మనీ పవర్ బాబా పండుగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, లైఫ్ కోచ్. సో నేను చెప్పాను కదా మనీ అని, దానితో పేరు ముందు మనీ పవర్ అని పెట్టాను. మనీ పవర్ బాబా పండుగ. ఆల్రెడీ న్యూమరాలజీ ప్రకారంగా బాబా పండుగం రావడంతో నాకు అన్ని చాలా కలిసి వచ్చినాయి. ఇంకా మనీ పవర్ పెట్టుకుని నుంచి ఇంకా నిజంగా పవర్ అయిపోయింది. సో ఇవన్నీ నిజంగా జరిగినాయి. అయితే ఈరోజు మనం చక్కగా కానిస్టీ గురించి తెలుసుకునేబోతున్నాం. ఎందుకంటే చాలా బ్యాచెస్ జరుగుతున్నాయి, అవి జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూ. మళ్ళీ మనకు కొత్తగా ఫ్రెష్గా మనకు మే 10వ తారీఖు పామిస్ట్రీ క్లాసులు ఆన్లైన్లో జరుగుతున్నాయి. మళ్ళీ ఈ పామిస్ట్రీ క్లాసులు కూడా దాదాపు ఒక 30 నుంచి 50 మంది అయితే డైరెక్ట్ పామిస్ట్రీ క్లాసులు కూడా పెడతాం అనమాట, 2 నెలలకు ఒకసారి. సో ఇంకా వీటికన్నా ముందు ఆ పామిస్ట్రీ గురించి ఎందుకు నేర్చుకోవాలి, ప్రతి న్యూమరాలజిస్ట్ పామిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలి, ప్రతి ఆస్ట్రాలజిస్ట్ పామిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలి, ప్రతి వాస్తు కన్సల్టేషన్ పామిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి ఈరోజు మీ యొక్క సందేహాలన్నిటికీ, మీ డౌట్స్ అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. సో ఆలోపు మన సంస్థ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. సో ఒకసారి వినండి. సో ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ కి న్యూమరాలజీ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఈ నెల అయితే 28వ తారీఖు అయితే డైరెక్ట్ క్లాస్, డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంది, వేదిక్ న్యూమరాలజీ ఉంది. స్పెషల్ ఈ తెలుగు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు చెప్పలేదు వేదిక్ న్యూమరాలజీ. మనమే ఏదైనా మనమే చెప్తాం, ఓకేనా? రైట్. సో దాని టైమింగ్స్ 10 o'clock నుంచి 5 o'clock. యా, ఏప్రిల్ 28వ తారీఖు ఆదివారం 2024, ఓకేనా? సో రైట్. ఓకే. సో దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ ఉంటుంది, భారతీయులకి. ఫారెనర్స్ కి 1,99,999. అన్ని ప్రైజులు కడుతున్నారంటే కడుతున్నారు కదా, నో డౌట్. ఎందుకంటే మీ పిల్లలకు ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నారాయణ, శ్రీ చైత్రనో, గాయత్రిలో, ఇంటర్మీడియట్ కి మీరు ఎంత కడుతున్నారు? 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. డాక్టర్ అవుతాడో తెలియదు, కానని తెలియదు, ఇంజనీర్ అవుతాడో తెలియదు. కానీ న్యూమరాలజీకి నువ్వు ఫీజు కట్టినావంటే నువ్వు తప్పనిసరిగా ఏదో ఒక రోజు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలు కోటీశ్వరుడు అవుతాడు. నేను అయ్యాను కదా. అంటే చాలా తక్కువ అమ్మంటుంది, ఏదో అనుకోకండి. మీ పిల్లల చదువుకి జీవితాంతం లక్షల కోట్లు పెడుతున్నారు, హాస్పిటల్కి పెడుతున్నారు. ఇది చాలా తక్కువ ప్రైస్ మీకు, అర్థమైంది? ఎందుకంటే ఇదే నీ పెట్టుబడి, నీ వ్యాపారం. సో అందుకోసం ఇక్కడ ఎన్నో కోర్సులు ఉన్నాయి, వాటికి ఎక్కువ ప్రైజ్లు ఎందుకున్నాయంటే దానివల్ల ఇన్కమ్ ఎక్కువ ఉంది, అది రీజన్, ఓకేనా? సో తప్పకుండా కడుతున్నారు, నేర్చుకున్నారు, వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు కూడా ఆల్రెడీ. మీకు తెలుసు, మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైదరాబాద్ కూడా నా వీడియోలు వస్తాయి. అదేవిధంగా బెస్ట్ న్యూమరాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ నా వీడియోలు వస్తాయి, చూడండి. ఎందుకు నాకు ఈ విషయం తెలిసిందంటే, చాలా మంది ఈరోజు నిజామాబాద్ నుంచి వచ్చారు విశ్వనాథ్. మొన్న 2 రోజుల క్రితం అమెరికా నుంచి కన్సల్టేషన్ చేస్తున్నారు. ఎలా మీరు నా గురించి ఎలా తెలుసుకున్నారంటే, ఏం లేదంటే యూట్యూబ్ లో ఫేమస్ న్యూమరాలజిస్ట్ అని కొట్టగానే నేను హైదరాబాద్ అంటే మీదే వచ్చింది, తర్వాత బెస్ట్ న్యూమరాలజిస్ట్ అని కొట్టగానే మీదే వచ్చింది. మన రాగానే నేను పట్టుకోలేదు, అన్ని వీడియోలు చూసాను మీ. అప్పుడు నేను క్లారిటీ వచ్చింది, ఓ నిజంగా అయిపోయాను. ఎందుకంటే చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ చెప్పారు తెలంగాణ ఎవరు గెలుస్తారు, ఎవరు 100 మంది చెప్పారు. 100 మంది ఒకవైపు ఉన్నారు, మీరు ఒక వైపు ఉన్నారు. మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. సో అందుకోసం చాలా మంది ఇలా వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకున్నారంటే ఇట్స్ బ్రాండ్, ఒక ఆపిల్ కంపెనీ లాగా. సో అందుకోసం న్యూమరాలజీ ఎక్కడ నేర్చుకున్నది ముఖ్యం కాదు, ఏడ నేర్చుకున్నారు, మీ గురువు ఎవరు అడుగుతారు, చాలా అడుగుతారు. సో అందుకోసం లక్షలు మీరు ఎక్కడో పెట్టేసి ఓ బ్రాండ్ లేదు, ఓ క్యారెక్టర్ లేదు, ఒక ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో పుస్తకాలు వీడియోలు చూసి నేర్చుకున్నాడు, 3 నెలలు కాలేదు, 6 నెలలు కాలేదు అంటే మీరు పెట్టిన డబ్బు వృధా అయిపోతుంది, తర్వాత టైం కూడా వృధా అయిపోతుంది. రేపు ఫ్యూచర్లో కూడా మీకు లైఫ్ గ్రోత్ కూడా ఉంటుంది. సో అందుకోసమే చాలా ఎక్స్పీరియన్స్ గురువు దగ్గర మంచి నేమ్ ఫేమ్, నేను యోగా గురువుగా ఉన్నాను కాబట్టి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ పబ్లిక్లో ఉన్నది బ్రాండ్ రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేర్చుకుంటే మీకు చాలా ప్లస్ పాయింట్స్, ఓకేనా? సో అది న్యూమరాలజీ గురించి.
Yes. దాంట్లో న్యూమరాలజీ చేసుకుంటే కోటీశ్వరులు అవుతారు, ఈ రోజు కాకుండా 10 సంవత్సరాల కన్నా అవుతారు. అది గ్యారంటీ వారంటీ. సబ్జెక్ట్ చెప్తాను నేను కాదు, సబ్జెక్ట్. తర్వాత అడ్మిషన్ అయిన వాళ్ళు కూడా ముందే చెప్తున్నాను, నో వ్యారంటీ, నో గ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ. ఎందుకంటే ఇప్పుడు 400 మంది స్టూడెంట్ చెప్పాను, అడ్మిషన్ అయ్యేటప్పుడు కూడా చెప్తున్నాను, ఒక 1000 రూపాయలు వేసినా, 1,00,000 రూపాయలు వేసినా 10 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించాలని చెప్తాను అనమాట. నో రిటర్న్ బ్యాక్. మా అప్లికేషన్ ఫామ్ మీద కూడా ఉంటాయి, గ్యారంటీ లేదు, వారంటీ లేదు, నో రిటర్న్ బ్యాక్ మనీ. ఎందుకంటే ఇట్లా ఎవరు చెప్పరు, నేను చెప్తా అంతే. ఎందుకంటే నేను గ్యారంటీ వారంటీ ఇచ్చుకున్నానికి ఇవ్వడానికి కాదు, నేను ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ లో నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఎవరైనా సక్సెస్ అవుతారు. ఒకవేళ సక్సెస్ కాలేదంటే లోపం నీది, గురువు గారిది కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ పామిస్ట్రీ. నెక్స్ట్ పామిస్ట్రీ కోర్సు, దాని ఫీజు 51,999 ఇండియన్స్ కి, మళ్ళీ ఫారినర్స్ కి 1,11,939 ఎన్ఆర్ఐ. యోగా ఇది కూడా చాలా యోగా చాలా ఇంపార్టెంట్. మే 1వ తారీఖు నుంచి ఆన్లైన్ లో జరుగుతుంది. మీరు ఆల్రెడీ వీడియో చూసుంటారు, నా చిన్న తప్పు వల్ల పెద్ద నష్టం జరిగింది. మళ్ళీ ఆల్రెడీ వీడియో వచ్చింది. సో నెక్స్ట్ దాని ప్రైస్ 51,999 ఇండియన్స్ కి, 1,11,939 ఎన్ఆర్ఐ. నెక్స్ట్ మనీ పవర్. మనీ పవర్ అంటే మనీని ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఎలా సంపాదించాలి, అసలు డబ్బులే రావు, ఇంకా మేనేజ్మెంట్ ఎక్కడి గురించి అంటారు. అదే దానికోసం మనీ ఎలా వస్తుంది, ఏ విధంగా ఉంటే, ఎలా ఉంటే, ఏం తింటే, ఏం పడుకుంటే, ఎలా చేస్తే ఏంటిది, హౌ టు ఎర్న్ మనీ, మోర్ మనీ. అదే అది మన మనీ పవర్ లో చెప్తాం. సో దాని ప్రైస్ 51,999 ఇండియన్స్ కి, మళ్ళీ ఎన్ఆర్ఐస్ కి 1,11,939. అయితే మీ అందరికి డౌట్ ఉంటుంది కదా, ఇది ఎన్ని రోజులు పోతుంటే అందరికి 1 మంతే, కానీ మీరు వచ్చేంత వరకు కంటిన్యూ చేసుకోండి. బ్యాచ్ లో మనం యాడ్ చేసుకుంటున్నాం కదా. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి, మీకు 1 మంత్ కోర్స్ లో ఇవన్నీ కూడా, కానీ మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మీకు అలౌట్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంది కూడా 1 మంత్ లోనే చాలా మంది నిష్ణాతులు అయిపోయి వాళ్ళు వ్యాపారాలు పెట్టేసుకున్నారు, డెవలప్ అయిపోయారు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. చాలా సందేహం ఏం లేదు. యూట్యూబ్ లో కొడితే మన ఫార్ములే చెప్తుంటారు, 1 ఉండాలి, 5 ఉండాలి, 4 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి, మొబైల్ నెంబర్ అంటే కథ. మీరు అనుకోవాలి ఆయన బాబా పన్నం కాలుకి అనుకోవాలి, ఇది గుర్తుంచుకోండి. ఇక ఈ రోజు మనం టాపిక్ పామిస్ట్రీ గురించి తెలుసుకోబోతున్నాం. కోర్సు 10వ తారీఖు మే నెల 2024 లో స్టార్ట్ అవుతుంది. 195 సూపర్ కోడ్ లో స్టార్ట్ అవుతుంది, 195. ఓకేనా. నెక్స్ట్ మనం రెగ్యులర్ గా మన కోర్సెస్ నేమ్ కరెక్షన్ కి 6,999 మన ఇండియా వాళ్ళకి. నేమ్ కరెక్షన్, లక్కీ నేమ్, చిల్డ్రన్ నేమ్స్ ఏవైనా సార్. ఇక ఫారిన్ వాళ్ళకి 15,999. ఇక మొబైల్ నంబర్ అయితే ఇది ఇండియా వాళ్ళకి, ఫారిన్ కండిషన్ మళ్ళీ వేరు. బేసిక్ గా మన దగ్గర ఉన్నది 19,999 ఎక్సలెంట్ నంబర్. ఎక్సలెంట్ నంబర్ లో ఈ 19,000 అంటే 20,000కి 46 నంబర్ తప్ప మిగతా అన్ని నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎక్సలెంట్ నంబర్. అదే మీకు 46 నంబర్ కావాలంటే 46,999 ఎక్సలెంట్ నంబర్. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, ఓ పాత వీడియోలు చెప్తావు 6 నెలలు సంవత్సరం, ఈవెన్ లాస్ట్ నవంబర్ డిసెంబర్ చూసినా కానీ అప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ ఇప్పుడు పెరిగిపోయింది. న్యూ ఇయర్ నుంచి 5 నెలలు అయిపోయింది. మీరు పాత వీడియో చూసేసి సార్ గురువు గారు 6,900 పాతది చాలా ఓల్డ్ అవన్నీ ఇప్పుడు లేవు, నవంబర్ నుంచి మారిపోయినాయి. సో నవంబర్ నుంచి ప్రైజెస్ స్టార్ట్ అయిపోయినాయి. 19,999 ఒకటి బేసిక్ ప్రైజ్, హైయెస్ట్ ప్రైజ్ ఏమో 46,900. ఇదే బయట 75,000 లక్ష అమ్ముతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ లక్కీ బ్యాంక్ అకౌంట్ లో చాలా మంది తీసుకుంటున్నారు. నన్ను అప్రోచ్ అవుతే మీకు ఏ బ్యాంక్ లో తీసుకోవాలో నేను చెప్తా. సో దానికి 6,999, ఫారిన్ వాళ్ళకి 15,999. లక్కీ వెహికల్ నంబర్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు, ఎందుకంటే అందరూ సేఫ్ సైడ్. ఈ మధ్యకాలంలో తెలంగాణలో 2 టిఆర్ఎస్ నేతలే చనిపోయారు. ఒకరు లాస్య అనంత గారు, ఇంకోరు జనార్దన్ రావు గారు. సో లక్కీ వెహికల్ నంబర్ తీసుకోవాలి. 6,999 భారత్ వాళ్ళకి, ఫారిన్ కంటే 15,999. ఇవన్నీ కూడా ప్రతిరోజు చెప్తుంటాను, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి. ఇంకా చాలా వాళ్ళతో అట్లా ముగిస్తుంది. మీ ఇష్టం ఉన్న వాళ్ళు అది ఫాలో చేసుకోండి. ఇంకా ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియో చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే కొందరు జీవితంలో వాళ్ళకి డబ్బులు ఉన్నా కట్టలేని పిసినారితనం ఉంటాయి. ఎందుకు కట్టాలి, ఫ్రీగా వీడియోలు చెప్తున్నారుగా అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు మార్చలేదు. ఖచ్చితంగా ఉచితంగా వచ్చింది అనుచితం, అంటే ఫ్రీగా వచ్చింది ఫ్రీగా వెళ్ళిపోతుంది. గురుదక్షిణ లేకుండా ఏది మనం సాధించలేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే పామిస్ట్రీ. రింగ్స్ గురించి కూడా చెప్తాను. చెప్పండి. రింగ్స్ కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. థంబ్ రింగ్ ఉంది, ఇంకా మళ్ళీ బొటన్ రింగ్ 2 ఉన్నాయి. మే నెలలో 1వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు సూపర్ ఉంటుంది. మీరు ఆ తారీఖులో పెట్టుకోవచ్చు, 15వ తారీఖు కూడా పెట్టుకోవచ్చు. మొత్తం 19 వస్తుంది. సో మీరు అట్లా ఫాలో చేయండి. దాని కొరియర్ లేదు, మీరు డైరెక్ట్ ఆఫీస్ వచ్చి తీసుకోవాలి. కొరియర్ లేదు, స్టిక్కర్స్ అయినా, రింగ్స్ కైనా, లక్కీ రింగ్స్ కైనా, తాబేలు ఉంగరం పైన నంబర్స్ ఉంటాయి. ఈ బొట్ట వేలు ఉంగరం పైన నంబర్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. నేను బాగా డెవలప్ అయ్యాను ఇవన్నీ వాడి.
నేను ఏమైనా వాడిన తర్వాతనే ఈ గోల్డ్ కలర్ వాచ్, ఇది గోల్డ్ కలర్ వాచ్ కాదు, గోల్డ్ వాచ్, గోల్డ్ కలర్ వాచ్ వాడండి అని చెప్తే కొందరు ఏమంటుంటారంటే తక్కువని వినేస్తుంటారు అనమాట. ఫాలో చేస్తారు. వాళ్ళ భార్య మళ్ళీ గురుగారు చెప్పినారు చౌడపు ఇది అనుకుంటారు. వాళ్ళకేం తెలుసు, కొందరైతే అందరు ఉన్నారు చాలా మంది, కానీ అయిన తర్వాత అవును కదా కరెక్టే కదా అనుకుంటారు. అంటే నేను చెప్పేటన్ని పక్కా ప్రాక్టికల్ మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక పామిస్ట్రీ గురించి చెప్తున్నాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉంది, ఫాదర్ ఆఫ్ ఆల్ ది అకల్ సైన్స్ అనమాట. ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అంటే వెలుగును చూపిస్తుంది. అయితే ఇప్పుడు నేను ఒక నక్షత్రంలో పుట్టాను, నేను స్వాతి నక్షత్రంలో పుట్టాను. ఓకే, నేను స్వాతి నక్షత్రంలో పుట్టాను, మీరు ఒక నక్షత్రంలో పుట్టారు. నేను తులారాశిలో పుట్టాను, మీరు ఒక సింహరాశిలో పుట్టాను అనమాట. తులారాశిలో నేను ఒక్కనే పుట్టలేనుగా, లక్షల కోట్ల మంది పుట్టారు. ఎన్టీ రామారావు పుట్టారు, బిల్ గేట్స్ పుట్టాడు, రకరకాల వారు పుట్టారు. ఓకేనా, సింహరాశిలో మీరు ఒక్కడే పుట్టారుగా, చాలా మంది పుట్టారు. అప్పుడు మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే మీ పుట్టిన డేటు, మరి మీరు పుట్టిన స్థలము, మీరు పుట్టిన టైము, అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి మీ బర్త్ చార్ట్ తయారైపోతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ మీరు పుట్టిన చోటనే ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన డేట్ లోనే ప్లేస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, కానీ టైం ఏంటిదంటే ఒక్క చిన్న 1 మినిట్ అటు ఇటు కాకుండా కవల పిల్లలు కూడా పుడతారుగా, సో అక్కడ కొంచెం తేడా వస్తుంది, వాళ్ళ లగ్నము అవన్నీ తేడా వస్తుంది. అయితే ఇంకో ఇది ఆస్ట్రాలజీ సంబంధించింది. అంటే మనం ఖచ్చితంగా టైమ్ ఆఫ్ బర్త్ అనేది చాలా తక్కువ మంది మెన్షన్ చేస్తారు, అందుకోసం వాళ్ళ జాతకాలు అంత కరెక్ట్ రావు ఒక్కోసారి. సరే, అదంతా తల్లి ఆస్ట్రాలజీ అనే తల్లి ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు, ఉగాది నుంచి రాశులు అన్ని, అందుకోసం మనం వీడియో చూసాం. కానీ న్యూమరాలజీకి వచ్చిన తర్వాత మీకు టైమ్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, 28వ తారీఖు 10వ నెల 1955, ఇది బిల్ గేట్స్ గారు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్. ఆయన అమెరికాలో పుట్టారు అనుకో, ఇండియాలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారుగా, ఇదే డేట్ లో ఇండియాలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా. మరి తర్వాత వేరే దేశాల్లో పుట్టిన వాళ్ళు, చైనాలో పుట్టిన వాళ్ళు, పాకిస్తాన్ లో పుట్టిన వాళ్ళు, కజకిస్తాన్ లో పుట్టిన వాళ్ళు, శ్రీలంకలో పుట్టిన వాళ్ళు, వేరే వేరే ఈ 200 దేశాల్లో ఇదే డేట్ లో చాలా మంది పుట్టింటారు. మరి అందరికి 1/4 వస్తుంది. దీంట్లో 1/4 వచ్చింది అనుకో, జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 4 వచ్చింది అనుకోండి. మరి వాళ్ళు కూడా 1/4 కదా, మరి అందరు బిలియన్స్ ఎందుకు కాలేదు? ఇది చాలా మందికి ప్రశ్న అయింది. అంటే న్యూమరాలజీలో ఈ నంబర్ రాగానే 1/4 వావ్ బిలియన్స్, నేను అంటే రాగానే ఓ అక్టోబర్ 28 ఓ వావ్ వా, ఎందుకు బిలియన్స్ పుట్టారు కదా. సో బిలియన్స్ పుట్టితే అందరు బిలియన్స్ అయినారా? కాలేదు కదా. సో అందుకోసమే ఈ డేట్ చాలా మంచిది, బాగా డబ్బులు సంపాదిస్తుంది, ఈ నెల చాలా మంచిది, ఈ సంవత్సరం చాలా మంచిది, కానీ అందరూ బిల్ గేట్స్ కాదు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంటే న్యూమరాలజీలో కూడా మీరు ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ తో చాలా మంది పుట్టారు, కానీ అందరూ నాలాగనో నీలాగనో బిలియన్స్ లాగనో కాదు. బికాస్ కారణం ఎందుకు మీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే వాళ్ళ పేరు డిఫరెంట్. ఇదే డేట్ లో పుట్టిన పేరు, ఒక ఆయన పేరు పుల్లయ్య ఉంటది, ఆయన పుల్లయ్య పేరులో వైబ్రేషన్ వేరే ఉంటది. ఇప్పుడు ఈయన పేరు బిలియర్స్, ఇంకో ఆయన పేరు విలియం అని అంటారు. రకరకాల పేరుతో పిలుస్తున్నారు కదా, అక్కడ చేంజ్ అయిపోతుంది లైఫ్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. అందుకోసమే పేరే పెన్నిది, న్యూమరాలజీ అక్కడ పనిచేస్తుంది అన్నమాట ఖచ్చితంగా. సో అందుకోసమే డేట్ ఎక్కడ ఎప్పుడు ఎవరు పుట్టినా అన్ని సేమ్ ఉన్నా మీ పేరు డిఫరెంట్. ఈవెన్ కవల పిల్లలు పుట్టినా, ఇప్పుడు మనకు తెలుగులో ఫైట్ మాస్టర్ ఉన్నారు రామ్ లక్ష్మణ్, వాళ్ళు కవల పిల్లలు. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏదో సాధించాలని అనుకున్నారంట చిన్నప్పటి నుంచి. ఏం సాధిద్దాంరా అని వాళ్ళు అనుకుంటారు. చాలా పేదరికంలో ఏం సాధిద్దాం అన్న తమ్ముడు వాళ్ళు సేమ్, అసలు వాళ్ళని గుర్తుపట్టలేము వాళ్ళు ఆవభావాలు ఇంటి చూడండి. అయితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఊర్లో ఒక 150 కేజీలో 200 కేజీలో బరువు ఉన్న ఒక ఏదో ఒకటి ఉందట, దాన్ని ఎవరు ఎత్తలేదట. అయితే వీళ్ళు ఏం చేశారంటే రోజు రాత్రి 12 గంటల అప్పుడు పోయి ఇట్లా
ట్రై చేసి ఒక సంవత్సరానికి చెప్పేసినారు వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు ఏదో సాధించేసేవరా అని అది ఆ పల్లెటూరులో ఆ మండలాల్లో జిల్లాలో తెలిసిపోయింది. అలా ఇక వాళ్ళు మద్రాసుకి వెళ్ళారు. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ గా వాళ్ళ బ్రదర్స్ గా మీకు తెలుసు రామ్ లక్ష్మణ్. ఇక్కడ విషయాన్ని గుర్తుంచుకోండి, వాళ్ళైతే అందరూ చాలా ఆప్యాయతగా అందరికి ఆదర్శింపు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సేమ్, వాళ్ళ సర్నేమ్ కూడా సేమ్, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ సేమ్ మనం సేమ్ కదా. కానీ వాళ్ళ పేరు రామ్ లక్ష్మణ్ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ ద న్యూమరాలజీ. సో అందుకోసమే ఆస్ట్రాలజీ గొప్పదే, న్యూమరాలజీ గొప్పదే దేని దానికి. కానీ పామిస్ట్రీ ఏంటదయ్యా, దీన్ని ఎందుకు నేర్చుకోవాలి పామిస్ట్రీ? ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ న్యూమరాలజీ హీరో ద హీరో అన్నారు కదా, ఆయన ఏం చేశాడంటే ఒక్క న్యూమరాలజీ తోటే ప్రిడిక్షన్ చెప్పలేడు. అందుకోసమే న్యూమరాలజీతో ఒక్కదాంతో చెప్పకుండా పామిస్ట్రీని పట్టుకొని హస్త సాముద్రికం అదృష్ట రేఖ అని ఒక బుక్ రాశాడు ఆయన. ఆ పామిస్ట్రీ మన న్యూమరాలజీ కలిస్తే వండర్ రిజల్ట్స్ వస్తున్నాయి, అద్భుతమైన సక్సెస్ రేట్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ప్రిడిక్షన్ చెప్పాను తెలంగాణకి, నేను ఎవరి చేతులు దూలేను కదా, జస్ట్ నంబర్స్ బట్టి అక్కడ చెప్పేసా, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఏపీది కూడా చెప్పేసా, ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చెప్పేసా. రేపు ఏదన్నా నేను చెప్పింది ఫాల్ట్ అయింది అనుకో, వాళ్ళ చేతులు ఏం చూడలేను కానీ నేను, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందో లేదో అని తెలియదు కదా, బాబా పండుగ ఫేక్ ఇది అని ట్రోల్ చేస్తుంటారు. దీనికి అందుకోసమే వాళ్ళ చేతులు హస్తసాముద్రికలు చేస్తే వీళ్ళకి యోగాలు ఎట్లా ఉన్నాయి, అదృష్ట యోగాలు ఎలా ఉన్నాయి, దురదృష్ట యోగాలు ఎట్లా ఉన్నాయి, ధనరేఖ ఎట్లుంది, వీళ్ళు కింగా క్వీనా, పూర్వజన్మలో ఎట్లుంది, ఎడమ చేతికి సంబంధించింది పూర్వజన్మకు సంబంధించింది, అంటే నీ యొక్క పునర్జన్మ ముందు ఏముంది నీ లైఫ్, నువ్వు రాజువా, రైతువా, డాక్టర్వా, యాక్టర్వా, నువ్వు ఒక పొలిటీషియన్ వా అనేది మీకు ఈ ఆయన చెప్తుంటది. చాలా మంది ఏమనుకుంటుంటే ఇది మీ వైఫ్ది ఇది మీది అని అట్లా అంటారు. అది కాదు, ఇది ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా లెఫ్ట్ హ్యాండ్ అనేది వాళ్ళ యొక్క గత జన్మ, ఈ రైట్ హ్యాండ్ అనేది ప్రజెంట్ జన్మ. సో అందుకోసమే పామిస్ట్రీ నేర్చుకోవడం వల్ల నీ లైఫ్ లో నీకేం తెలుస్తుందంటే నీ జన్మ ఏమిటి, నువ్వు ఏం చేయగలుగుతావు, నీకు డబ్బు ఉందా లేదా నీ చేతిలో, నీకు బలరేఖలు ఉన్నాయా లేవా, ఆ లైఫ్ లైన్ ఎలా ఉంది, జీవిత రేఖ ఎలా ఉంది, హృదయ రేఖ ఎలా ఉంది, మేధో రేఖ అంటే హెడ్ లైన్ ఎలా ఉంది, నీ మైండ్ సెట్ ఎలా ఉంది, నువ్వు సెల్ఫిషా, నువ్వు స్వార్థపరునువా, నువ్వు నిస్వార్థపరునువా, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించగలుగుతావు. మీరు అంటారు మరి చెప్తున్నారండి, నేను రాధేశ్యామ్ సినిమా చూశాను, ఒక అమ్మాయికి చేతి లేదు, మరి వాళ్ళకైతే చెప్తావు డౌట్స్ అవును, వాళ్ళకి అమ్మాయికి ఆ చేతి లేకపోతే ఈ చేతి లేకపోతే ఇంకో చేతి ఉంటుంది కదా, దాని పడి ఆ రెండు చేతులు లేవండి, రెండు చేతులు లేకపోతే కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు మళ్ళా కాళ్ళు కూడా లేవండి, మీరు భలే ఇదేండి చేతులు లేవు కాబట్టి నో నో లెగ్స్ నో హ్యాండ్స్ అనేది నిక్ జీవించకు లేడా, నిక్ జీవించకు లేడా, 10th క్లాస్ లో లెసన్ ఉంది, నో లిమ్స్ నో లెగ్స్ నో హ్యాండ్స్. ఆయనకి ఏం చెప్తావు జాతకం అంటే మకం ఉందా లేదా, మకం ఫేస్ రీడింగ్, ఈ హస్తసాముద్రికం అంటే మొత్తం అవయవాలు మొత్తం రీడింగే ఇది. అందుకని నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి నువ్వు చెప్తుందా, కాళ్ళు ఎలా ఉన్నా చూస్తున్నారా లేదా, మా బామ్మ అనేది మా అమ్మమ్మ అనేది. సో అందుకోసమే ఇవన్నీ ఉన్నాయండి, ఫేస్ రీడింగ్ బట్టి కళ్ళు ఎలా ఉన్నాయి, ముఖ్య ఎలా, మొత్తం ఇదంతా పూర్వము ఋషులు రాసి పెట్టి తాళపత్రులు గంధాన్ని రాసి పెట్టి మనకు అందించారు. అసలు కొన్ని వేల కోట్ల ముందే రాశారు కానీ అవి మనకు వచ్చే వరకు కొన్ని దొరుకుతాయి. 100 రాసి పెడితే ఒక 20 దొరుకుతాయి. ఆ 25లో 10 మంది కూడా సరిగా అర్థం చేసుకోకుండా మన ఈ యొక్క ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని, పామిస్ట్రీని, వాస్తుని అవహేళన చేశారు. నాస్తికవాదులు అనేది వాళ్ళు క్రిటిసైజ్ ఇదంతా మూఢనమ్మకం. మూఢనమ్మకం ఎందుకైతుందయ్యా, ఎందుకైతుందా మూఢనమ్మకము? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఈ బ్రెయిన్ లో ఉన్న అన్ని నరాలని కనెక్ట్ ఇక్కడ స్విచ్ బోర్డ్ లాగా ఇక్కడ ఉంటాయి. ఆకుప్రెజర్ ఆకుపంచర్ జరిగేది ఇదే. మీ జీవితం, భవిష్యత్తు, మీ ఆరోగ్యాన్ని, మీ అదృష్టాన్ని ఈ చేతులలోనే ఉంటాయి. మీరు ఏ చేసినా చేతులు అందరూ అంటారు, అమ్మో ఆ డాక్టర్ గారు అస్తవాసి చాలా బాగండి, అసలు ఆయన దగ్గర పోయినాకంటే బాగా అయిపోయాను, డాక్టర్ చాలా మంచోడే, అస్తవాసి. ఆమె వీణ వాయిస్తుంటే వామో సరస్వతి దేవి వచ్చి కూర్చున్నట్టే, ఆయన పుట్టు వాయిస్తే కళకు పిష్ట ఇట్లా ఇలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆయన బొమ్మ వేస్తే
మరి చేతితోటే కదండి. అవును. నాకు సర్జరీ చేసి అమ్మో ఆయన డాక్టర్ ఏం డాక్టర్ అంటే అసలు నాకు ఆపరేషన్ చేసినట్టే అనిపించదు. సో అమ్మో ఆ అమ్మ వంట వండినంటే అమృతం. అమ్మ, చేతితో ఉన్న ఎంత గొప్పదనం గురించి మన పూర్వీకులు ఎంత గొప్పగా చెప్పారు. అందుకోసమే మీకు ఈ అపనమ్మకాలే వద్దు. పామిస్ట్రీ అనేది 100% నీ గురించి చెప్తుంది. 100%. ఎందుకంటే నువ్వు రాజువా, రైతువా, వికారివా, నువ్వు పేదవానివా, నువ్వు ధనవంతుడివా, నువ్వు రాజకీయ నాయకుడివా, నువ్వు పండితుడివా, నువ్వు పామరునివా, నువ్వు దొంగవా, నువ్వు విచ్చవా, నువ్వు లవంగవా అని చెప్తుంది. నువ్వు పతివ్రతవా, సత్యవంతురాలా, ఇవన్నీ చెప్తుంది పామిస్ట్రీ. అయితే కొన్ని పబ్లిక్ లో చెప్పలేం కదా, యూట్యూబ్ లో చెప్పలేం కదా పర్సనల్ గా. సో అందుకోసం మే నెల నుంచి కూడా ఇన్ని రోజుల నుంచి చాలా మంది నాకు వాట్సాప్ లలో ఇట్లా పెడుతుంటారు. నా చూడండి ఎట్లా చూస్తామయ్యా అలా అంటే మీరు ఆ ఫోటోతో పెట్టడం అంటే ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకి రాలేని వాళ్ళకి అది సౌకర్యం. కానీ మీరు హైదరాబాదు, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్న వాళ్ళు మే నెల నుంచి మేము పామిస్ట్రీ డైరెక్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటున్నాము. వాళ్ళు కోర్సులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికి మా దగ్గర 30-40 మంది ఆల్రెడీ పామిస్ట్రీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పామిస్ట్రీ అనేది చాలా అద్భుతం. ఎందుకంటే నేను 2021-20లోనో న్యూమరాలజీ యోగితాపాన్లో సెప్టెంబర్ 6వ తారీఖు మీకు చాప గుర్తు ఉన్నదా, ఫిష్ సింబల్ ఉందా, మీకు అకస్మాత్తుగా డబ్బు వస్తుందని అన్నాను. అది నాకుంది, నేను చెప్పాను. నిజంగా ఆ వీడియో చేసినప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లో 1 లక్ష కూడా లేదు కదా, 50,000 లేదు కదా, 10,000 కదా, 5,000 కదా, 1,000 రూపాయలు లేదు. ఆ వీడియో చేసిన తర్వాత ఆ వీడియోలో ఏది చెప్పిందో అక్షర సత్యమైంది. అకస్మాత్తుగా 3 సంవత్సరాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడ్డాయి. దాని కింద మీరు కామెంట్ చూడండి, నా ఎన్నో వీడియోల మీద నెగిటివ్ కామెంట్ బోల్డ్ మంది రాస్తారు. అది ఇప్పుడు న్యూమరాలజీ యోగితాపాన్లో అది హైయెస్ట్ వీడియో 3 లక్షల పైన ఉన్నారు. దాంట్లో 1000 పైన కామెంట్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి నాకు తెలిసి. ప్రతి కామెంట్ కూడా చాలా పాజిటివ్ గా. అవునండి మీరు చెప్పింది కరెక్ట్, నేను పిహెచ్డి చేశాను, నేను పీజీ చేశాను, నేను ఎంఆర్ఓ అయినా కరెక్ట్ అండి, కరెక్ట్. చూసారా పామిస్ట్రీలో ఎంత శక్తి ఉంది. సో మీ జీవితంలో ముందే జయాలు, అపజయాలు, యాక్సిడెంట్లు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందుకోసమే రాధేశ్యామ్ అనే సినిమా ఎందుకు సక్సెస్ కాలేదంటే చాలా మందికి అర్థం కాలేదు, ఇదంతా ఫేక్. కానీ అది నిజంగా కీరో మహర్షి యొక్క ఆయన పామిస్ట్రీ, ఆయన న్యూమరాలజీ యొక్క జీవిత చరిత్ర. సో అందుకోసమే పామిస్ట్రీ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎంత బిజీ అయిపోతారంటే ప్రతి వాళ్ళు కూడా మీరు ఫంక్షన్లకు వెళ్ళినా, ఇప్పుడు కీరో అట్లనే వెళ్ళేది లండన్ లో కానీ అమెరికా ఎక్కడైనా పోతే కీరో వచ్చిందంటే నచ్చే చూడు అదే మనం ఫ్రీగా చూస్తాం అమౌంట్ పెట్టా. సో అట్లా మీరు ఫేమస్ అయిపోతారు. మీరు చక్కగా మీ భవిష్యత్తే కాదు, మీ పిల్లల భవిష్యత్తుని, మీ ఫ్యామిలీ భవిష్యత్తుని, మీ పరిసరాల్లో ఉన్న ఫ్రెండ్స్ని అందరికి కూడా ఒక దివ్య వరం. ఇది ఒక అద్భుత విద్య, ఒక బ్రహ్మ విద్య, ఈ పామిస్ట్రీ నేర్చుకోవడం అనేది. ఎందుకంటే ఇది ఎందుకు యాక్టివేట్ అంటే ఎడమ చేతిలో ఉన్న గుర్తులన్నీ కుడి చేతిలో ఉండవు, కుడి చేతిలో ఉన్న గుర్తులన్నీ ఎడమ చేతిలో ఉండవు. అంటే ఈ 2 చేతులే ఇంత డిఫరెంట్ ఉన్నది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ఉన్నారు కదా, ప్రతి ఒక్క హైండ్ వెరీ వెరీ స్పెసిఫిక్ అండ్ డిఫరెంట్. అందుకోసమే మీ ఐఫోన్ కానీ, మన ఐఫోన్ కానీ, మీ ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఏమైనా మీ ఫింగర్ ప్రింట్స్ తోటి లాకులు ఉంటాయి, ఫేస్ తోటి కూడా ఫేస్ ఐడి కూడా ఉంటుంది. చూసారా, ఇట్స్ డిఫరెంట్. సో అందుకోసమే మీకు ఇంత టెక్నాలజీ వచ్చేసి, ఒకప్పుడు మనం సంతకం రాయకపోతే నామూషిగా ఉంటున్నాం కదా. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత సంతకంతో పని లేదు. అసలు మీ ఆధార్ కార్డు ఓపెన్ కావాలన్నా, మీ అకౌంట్ ఓపెన్ కావాలన్నా, ఏ కావాలన్నా బయోమెట్రిక్, మీ యొక్క బొటన వేలో చూపుడు వేలో ఏదో ఒకటి సరిగ్గా పెట్టకపోతే నీ పింఛన్లు రావు, నీ యాక్టివేషన్ కాదు, నీకు డబ్బులు రావు. సో బయోమెట్రీ అనేది చాలా అడ్వాన్స్ గా మీకు గుర్తుపట్టింది. అందుకోసమే మీరు ఎవరు ఫోర్జరీ చేయడానికి వీల్లేదు ఇది. సో అందుకోసమే ఫింగర్ ప్రింట్స్ అనేది నేర పరిశోధన డిపార్ట్మెంట్ లో కానీ, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, వైద్య విధానంలో కానీ మీ చేతిని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది అనడంలో సందేహమే లేదు. సో ఇది 100% అనేది ట్రూ. దీంట్లో ఎవరు విమర్శించకపోయినా ఇది సత్యము.
సో పామిస్ట్రీ అనేది అర్థసాముద్రికం అనేది చాలా అద్భుతమైన శాస్త్రం. అది నేర్చుకోవడానికి అదృష్టం ఉండాలి. దాని తర్వాత మీ జీవితంలో చాలా మిరాకిల్ జరుగుతాయి. ఒకసారి మీరు అనుకోవచ్చు, సార్ నా లైఫ్ లైన్ కట్ అయిపోయింది సార్, నాకు ఏమవుతుంది అంటే, ఇంకో చేతిలో చూసుకో లైఫ్ లైన్ సరిగ్గా ఉందా లేదా. అప్పుడే ఆగం కాకు, సగం సగం నేర్చుకోకు, పూర్తిగా నేర్చుకొని ప్రొడక్షన్ చేసుకో, చాలా అద్భుతాలు ఉంటాయి. తర్వాత చాలా చాలా గండాలు ఉన్న వాళ్ళకి ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి, అవి ఫాలో చేసుకుంటే లైఫ్ లో చాలా ముందుకెళ్తారు. సో ఆరోగ్య విషయంలో కానీ తర్వాత ప్రమాదాల విషయాలు కానీ ముందే నీకు ఇన్ఫర్మేషన్ రోడ్ మ్యాప్ చెప్తుంటది. కాబట్టి ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు మీరుగా నేర్చుకోవడమే కాదు, మీరు 10 మందికి మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల మీకు ఎంతో కొంత మీకు అమౌంట్ గురుదక్షిణ రూపంలో కూడా వస్తుంది. సో అందుకోసమే మీకు ఏదైతే అంటే ఊరికే ఏదో స్టైలిష్ గా వచ్చి నేర్చుకోవడం కాదు, మీకు దీని మీద మంచి అవగాహన ఉంది, మీరు నేర్చుకోవాలని శ్రద్ధ ఉంటే ఈ బ్రహ్మ విద్యలో అకల్ సైన్స్ శ్రద్ధ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే చాలా మంచిది. రేపు ఫ్యూచర్ లో మీకు మంచి నేమ్ ఫేమ్ వస్తుంది, సో డబ్బు కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఈ కోర్సులో జాయిన్ అవుతారని ఆల్రెడీ న్యూమరాలజీలో ఉన్న వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు. దీంట్లో న్యూమరాలజీ, పామిస్ట్రీ అనేది 2 కళ్ళు లాంటివి. ఈ 2 సబ్జెక్టులు మీరు నేర్చుకున్నారనుకోండి చాలా అద్భుతం. నేను నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లలో చాలా మంది పామిస్ట్రీ చూడమంటారు, వాళ్ళ పామిస్ట్రీ చూస్తాను. తర్వాత న్యూమరాలజీ చూడమంటారు, న్యూమరాలజీ చూస్తాను. మాకు 2 కావాలన్నాను, 2 కావాలంటే 14,000 అయిపోతుంది. అంటే డబ్బులు ఇన్కమ్ వచ్చిందా లేదా, మళ్ళీ పామిస్ట్రీ దగ్గరికి ఇంకో వేరే వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది. 2 నేర్చుకుంటే 2 చేసుకున్న డబ్బు. ఓకేనా? సో తప్పకుండా మీరు ఈ కోర్స్ నేర్చుకుంటారని, మీరు కూడా చాలా నిష్ణాతులుగా తయారవుతారని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్. ఒకసారి మళ్ళీ గుర్తించుకోండి, మన భారత్ వాళ్ళకి 51,999, విదేశీయులకు 1,11,939. తర్వాత ఇది సర్టిఫైడ్ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మళ్ళీ ఇక్కడ 2 నెలలకు 3 నెలలకు మీకు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మీరు అంటే నా దగ్గర చాలా గ్రంథాలు నేను సేకరించి పెట్టుకున్నాను పామిస్ట్రీ మీద. చాలా అంటే ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్పండి, నేను కోర్సులు చెప్తాను అన్నమాట. సో ఆల్రెడీ సేకరించి పెట్టాను మెటీరియల్ అంతా కూడా. అవన్నీ మీకు నేర్పించేంత వరకు నేను మీ వెంబడి ఉంటాను ఖచ్చితంగా. సో తర్వాత 2 నెలలకు 3 నెలలకు న్యూమరాలజీ డైరెక్ట్ కోర్స్ ఎట్లా జరుగుతుందో పామిస్ట్రీలో కూడా మీరు ఒక 20 మంది రాగానే ఒక బ్యాచ్ మళ్ళీ డైరెక్ట్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా జరుగుతాయి. ఇప్పుడైతే అన్ని ఎక్కువ ఆన్లైన్ లో జరుగుతున్నాయి. యోగా కానీ, మనీ పవర్ మాస్టర్ క్లాస్ కానీ, న్యూమరాలజీ కానీ. న్యూమరాలజీ ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ జరుగుతుంది, ఆన్లైన్ కూడా జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్. నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, దీర్ఘాయుష్మాన్ భవ. ఆల్ ది బెస్ట్. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. థ్యాంక్ యూ.